హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యాస్ రెసిపీస్ అండి. ఈరోజు మనం చాలా సింపుల్గా బటర్తో పన్నీర్ బటానీ అనేది చేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. పన్నీర్ చూడండి, చాలా డెలిషియస్గా ఉంది. మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చండి. అంత బాగుంటుంది కర్రీ అనేది, చాలా సూపర్గా ఉందని చెప్తారు అందరూ. సో కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి. ముందుగా కడాయి పెట్టుకున్నాను నేను. 2 బటర్ తీసుకుని ఆ కడాయిలో యాడ్ చేసుకోండి. వేసిన తర్వాత బటర్ అనేది కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. కరిగిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పి సిమ్ లోలో పెట్టేసి ఇప్పుడు పన్నీర్ని యాడ్ చేసేయండి. నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను, బయటదే తీసుకున్నానండి. ఇంకా చిన్న పీస్ అది ఇంట్లో ఉంటే యాడ్ చేశాను నేను. పన్నీర్ని కంప్లీట్గా పీసెస్ కింద కట్ చేసి వేసే కంటే ఇలానే బాగుంటుందండి. కొంచెం ఫ్రై అవుతుంది, కొంచెం ఫ్రై అవ్వదు. ఇలానే చేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. పన్నీరు డీప్ ఫ్రై చేయకూడదండి. డీప్ ఫ్రై చేయడం వల్ల మనకి పన్నీర్ గట్టిపడిపోతుంది, టేస్ట్ కూడా బాగోదండి, మాడిపోతే. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాము కర్రీకి. మీ టేస్ట్కి తగ్గిన సాల్ట్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ పన్నీర్ మసాలా తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి. టీ స్పూన్ కసూరి మెతి తీసుకోండి, క్రష్ చేసుకుని అందులో వేసేసుకోండి. ఇప్పుడు 6 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోవాలి, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లో వేసుకున్నాను. 3 మీడియం సైజ్ టమాటీలు తీసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు తీసుకోవాలి. 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. 1 గుప్పెడు బఠానీ తీసుకున్నాను నేను. బఠానీ అనేది బాగుంటుంది పన్నీర్ కర్రీలోకి. నేను నార్మల్ బఠానీ పెట్టుకున్నానండి, అవి మొనకలు వచ్చేసినాయి. మొనకలు వచ్చినవి హెల్త్కి మంచిదే కదండి, స్ప్రౌట్స్ అనేవి, అందుకని నేను యాడ్ చేశాను కర్రీలోకి. ఇవన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పన్నీర్ అనేది రెడీ అయిపోయింది కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. వేరే ప్లేట్లోకి తీసుకుందామండి మనం. నాకు రావట్లేదు, చూడండి ఎలా తిప్పులు పడుతుందని నేను తీయడానికి. కర్రీ ఎలా ఉన్నా సరే నాకు పన్నీర్ తీయడం పెద్ద కష్టం అయిపోయిందండి. ఇందులోంచి ఆఖరికి తీసేసాను నేనైతే. ఏదో పెద్ద యుద్ధమే సాధించినట్టు అనిపించింది నాకైతే పన్నీర్ తీసేసరికి. ఇప్పుడు ఈ పన్నీర్ కూడా తీసేసుకుందాం. తీసేసుకొని వేరే ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బటర్లో మనకు పన్నీర్ అనేది అయ్యింది కాబట్టి, ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు మనకు పన్నీర్ టేస్ట్ అనేది, బటర్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీరు ఆయిల్ ఎక్కువ వేసుకునే వాళ్ళైతే ఆయిల్ ఎక్కువ వేసుకోండి. నేను తక్కువ వేస్తున్నాను, నేను తక్కువ వేసాను చూడండి. ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కాజు వేసుకున్నాను. కాజు అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. నేనైతే కాజు ఎక్కువ వాడతాను, ఇంట్లో పిల్లలు తింటారు కదా. 1 గుప్పెడు కాజు అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకోండి. నాకు పీసెస్లా అయిపోయింది కాజు అనేది, మీరు పలుకులుగానే వేసుకోండి. ఇంతకుముందు మన ఛానల్లో నేను కాజు పన్నీర్ కర్రీ అనేది అప్లోడ్ చేశానండి, అది ఒకసారి చూడండి, విజిట్ చేయండి ఛానల్ని. లో ఫ్లేమ్లోనే టాస్ చేసుకోండి. ఈ కాజు అనేది మొత్తం తిప్పేసేయండి. బటర్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి, టేస్ట్ అనేది బాగుంటుంది, క్రంచీగా ఉంటుంది. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ కాజు అనేది తీసేయండి. నేనైతే ఉంచుతున్నాను కాజు మెత్తబడ్డానికి కర్రీకి. మీకు క్రంచీగా కావాలంటే పక్కన పెట్టేసుకుని లాస్ట్లో గార్నిష్కి వాడండి. ఇప్పుడు నేను పచ్చిమిర్చి 2 స్లైసుల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. 1 గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను. ఒకసారి పచ్చివాసన పోయే వరకు కూడా ఈ కాజు, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది స్లోగా తిప్పేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేయండి, మాడిపోతుంది. ఇప్పుడు నేను ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కదా, ఆ ఉల్లిపాయలు అనేవి వేసేసుకోవాలి. స్లోగా వేసేసుకొని ఒక్కసారి తిప్పేసేయండి. ఇందులో నేను సాల్ట్ వేసేసానండి ఉల్లిపాయలు మగ్గడం కోసం. ఏ కర్రీ అయినా సరే మనం ఉల్లిపాయ వేసిన వెంటనే సాల్ట్ వేసిస్తే ఉల్లిపాయలు అనేది మగ్గుతాయండి, కర్రీ అనేది తొందరగా అయిపోతుంది. చిన్న టిప్ చెప్తానండి మీకు ఉల్లిపాయలు మగ్గడం గురించి. ఉల్లిపాయలు సాల్ట్ వేసేసిన తర్వాత ఇంకా మగ్గకుండా ఉంటే చిటికెడు వంట సోడా అనేది వేసేసుకోండి, ఈజీగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. 10 నిమిషాల వరకు ఉడికించుకోండి. అలాగే ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకున్నాను నేను. చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు అనేవి వేసేసుకోవాలి. ఇవి ఫైన్ పేస్ట్లా చేసేసుకోవాలండి. మనకి గ్రేవీ అనేది వస్తుంది, టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి. అందుకని నేను బాగా మిక్సీ పట్టేశాను, పలుకులు అనేవి లేకుండా. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది మూత తీసేసి కర్రీ అనేది చూస్తే ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలిపేయండి పచ్చివాసన పోయే వరకు కూడా. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. మీకు కలర్ అనేది కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, నేను తక్కువ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలపండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత నాకు కొంచెం సరిపోలేదని చెప్పి ఇంకొంచెం యాడ్ చేశాను. ఇంకొంచెం యాడ్ చేసిన తర్వాత నాకు కలర్ అనేది వచ్చింది. మాకు ఇంట్లో వాళ్ళకి కర్రీస్ తినడానికి కాకుండా చూడడానికి కూడా బాగుండాలండి. తినడానికి చూడడానికి కూడా బాగుండాలి మాకు.
ఇప్పుడు ఇందులోనే గుప్పుడు బఠానీ వేసాను. బఠానీ అనేవి మొలకలు వచ్చినాయి కదా, అయినా సరే బాగుంటాయని చెప్పి వేసాను. హెల్త్కి మంచిదే కదండి. వేసేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకోండి. మనకు కర్రీ అనేది చూడడానికి చాలా బాగుంది కదా. సిమ్ లోలో పెట్టేసి బాగా ఫ్రై చేయనివ్వండి. బఠానీ అనేది మీరు నానబెట్టేసుకోవాలండి. ఓవర్ నైట్ కానీ 2-3 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. నానకపోతే ఒకసారి విజిల్ వేయించండి, ఉడికిపోతుంది. లేదంటే ఉల్లిపాయల్లోనే వేసేయండి స్టార్టింగ్లో. నేనైతే నానబెట్టేసానండి, నానబెట్టి వేసుకున్నాను. ఈ విధంగా ఎగరాలంటే కర్రీ అనేది. ఇప్పుడు ఇందులో మనం టమాటా ప్యూరీ వేసేసుకుందాము. టమాటా ప్యూరీ అనేది చూడండి ఫైన్ పేస్ట్లో పట్టేసాను నేను, పలుకులు లేకుండా. ఇలా పట్టేసుకున్నాక మనం అందులో వేసేసుకోవాలి కర్రీలోకి. ఈ టమాటా ప్యూరీ వల్ల మనకి గ్రేవీ అనేది ఇంకా యాడ్ అవుతుందండి. టేస్ట్ అనేది ఇంకా యాడ్ అవుతుంది. సూపర్గా ఉంటుందండి మన కర్రీ అనేది. నేను చెప్పాను కదండి, ప్రతిదీ మీరు మిస్ అవ్వకుండా వీడియోని ఫుల్గా చూసి చేయండి. మీకు కర్రీ పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా నేను చెప్పినట్లు చేసేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోనే కారం వేసేసుకున్నాను. నేను ముందుగా చూపించాను కదండి కారం, ఆ కారం వేసేసుకున్నాను. నేను కప్లోకి తీసుకున్నది. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసేసుకున్నాను. మీరు సిమ్ లోలో పెట్టేసేయండి. లోలో పెట్టేసి మీరు ఫ్రై చేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత సిమ్ లోలో పెట్టేసేయండి. లోలో పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసి ఒక టీ గ్లాస్ తీసుకున్నాను. టీ గ్లాస్తో 2 కప్స్ అయితే వాటర్ వేసాను నేను. 2 గ్లాసులు వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది. మూత పెట్టేసి బాగా వాటర్ అనేది మరగనివ్వండి. మరగనిచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనం పన్నీర్ వేసుకోవాలి. చూడండి ఒకసారి బ్రౌనీగా, ఒక సైడ్ వైట్గా కనిపిస్తుంది కదా. చాలా సింపుల్గా ఉంది కదా కర్రీ అనేది, ఈజీగా అయిపోయింది కదా. పన్నీర్ వేసేసిన తర్వాత ఒక్కసారి మనం కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా మగ్గుతుంది. సో దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టండి. పన్నీర్ అనేది బాగా మగ్గనిచ్చిన తర్వాత, నేను చేసిన పన్నీర్ కర్రీ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటారు. అంత బాగా చేస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. టెక్స్చర్ ఏదైనా, టేస్ట్ ఏదైనా తినడానికి మాత్రం అదిరిపోతుందండి. అంత బాగుంటుందండి. డెలిషియస్గా ఉంటుంది కర్రీ అనేది. ఇప్పుడు మనం పన్నీర్ మసాలా వేసేసుకోవాలండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. గ్రేవీ అనేది రెడీ అయిపోతుందండి. మనకి దగ్గరికి అయిపోతుందండి గ్రేవీ అనేది. ఇప్పుడు నేను వేసేసుకున్న తర్వాత ఇందులోనే నేను కసూరి మెత్తి క్రంచ్ చేసుకుని వేసేసుకున్నాను. మనం మసాలా వేయంగానే గ్రేవీ చూడండి ఎలా దగ్గరికి అయిపోయిందో. చూడడానికి అయితే చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇందులోనే మనం పెరుగు వేసేసుకోవాలి. 1 కప్ పెరుగు తీసుకున్నాను నేను. మనం తోడు పట్టిన పెరుగు అయితే అంత బాగోదండి కర్రీస్కి. మనం ప్యాకెట్ పెరుగు అయితేనే బాగుంటుంది. ఇంకా ఒక నైట్ పొలవనివ్వాలి. పొలవనిచ్చిన పెరుగు అయితే ఇంకా బాగుంటుందండి కర్రీస్కి. ఇప్పుడు మనం పెరుగు వేసేసుకున్నాము. బయట కొన్నదే వేసాను నేను. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మన కర్రీ చూడండి ఎలాగా అయిపోయిందో. సిమ్ మీడియంలో పెట్టేసుకుని వేసుకోండి. హైలో పెట్టి వేసుకోకూడదండి, పెరుగు అనేది గడ్డలు కట్టుతుంది. పెరుగుని ఒక బౌల్లోకి తీసుకుని బాగా బీట్ చేసుకున్నానండి. దానివల్ల గడ్డలు లేకుండా ఉంది. గడ్డలు ఉంటాయి బీట్ చేసుకోకపోతే, అది చూసుకోండి ఒకసారి. అంతేనండి, మన పన్నీర్ కర్రీ అనేది చాలా సింపుల్గా అయిపోయింది కదండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కర్రీ అనేది ఆఫ్ చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి చూడండి ఎంత డెలిషియస్గా గ్రేవీగా ఉంది కదండి. చాలా బాగుంది కదా. ఇందులో నేను ఆప్షనల్గా కాజు యాడ్ చేసుకున్నాను. మీకు అవైలబుల్గా ఉంటే మీరు యాడ్ చేసుకోండి, లేదంటే నేను పన్నీరు కొంచెం ఫ్రై చేశాను, కొంచెం ఫ్రై చేయలేదండి. దానివల్ల ఒక దగ్గర ఫ్రై అయింది, ఒక దగ్గర ఫ్రై అవ్వలేదు. ఇలానే బాగుంటుందండి. మనకి 2 విధాలుగా తిన్నట్టు ఉంటుందండి. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తినేయండి. మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.